మిథున రాశి వాళ్ళని అర్థం చేసుకోవడం అంత టఫెస్ట్ జాబ్ ఇంకోటి ఉండదు. నేను ఈజియెస్ట్ జాబ్ అనుకున్నాను. ఓకే, ఈజియెస్ట్ జాబ్ ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోకపోవడం, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని అట్లా స్వీకరించడం ఈజియెస్ట్ జాబ్. ఓకే, మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళు మిథున రాశి పర్సనాలిటీ అంటేనే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ మూడ్స్ వాళ్ళవి. క్విక్గా మారిపోతారు వాళ్ళు. దే క్విక్లీ చేంజ్ దేర్ మూడ్స్. వాళ్ళు చెప్పేది చేసే వరకు నమ్మకం ఉండదు, చేసే దాంట్లో కన్సిస్టెంట్గా ఉంటారో నమ్మకం ఉండదు. కానీ ఒకటి మాత్రం గొప్ప లక్షణం ఏముంటుందంటే వాళ్ళలో అపారమైన మానవత్వం ఉంటుంది. వాళ్ళలో ఉన్న మానవత్వం నేను మిగతా ఏ రాశిలో చూడలే. అంత గొప్ప మానవత్వం ఉంటుంది వాళ్ళకి. కానీ ఏంటంటే సొంత విషయంలో వాళ్ళకి నిర్ణయ శక్తి ఉండదండి. ఇతరులకు సలహాలు ఇస్తారు. ప్రేమికులు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చాలా త్యాగాలు చేసుకుంటారు. వీళ్ళ కోసం వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటారు. లైఫ్లో డబ్బు ఎట్లా సంపాదించాలి, కెరీర్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు. కానీ సొంత విషయానికి వచ్చేటప్పటికి ఈ తొందరపాటుతనం ఉంటుంది వీళ్ళకి. సివియర్ యాంగ్జైటీ ఉంటుంది. మీరు పర్సనాలిటీ అన్నారు కదా, వీళ్ళు అన్ప్రెడిక్టబుల్ మూడ్స్తో పాటు వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఈ యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా క్విక్గా అయిపోవాలి. మేషరాశి గురించి మీరు ఇందాక అడిగారు, కానీ మేషరాశి కంటే సివియర్ యాంగ్జైటీ ఈ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, మరి వీళ్ళకి బ్రేకప్ అయినప్పుడు రీయూనియన్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్లో పడడానికి కూడా ఎక్కువ టైం తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి నచ్చేవి కొన్ని చూసుకుంటారు అనమాట. వీళ్ళ దగ్గర ఒక జిరాక్స్ కాపీ ఉంటుంది. ఆ జిరాక్స్ కాపీలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అనమాట. అవి అవతల వాళ్ళు చూడంగా టిక్ పెట్టేసుకుంటారు, ఎంబటి ఎమోషనల్ అయిపోతారు. ఇక ఒకసారి లవ్లో పడ్డారంటే మొత్తం మూవీ ఓరియంటెడ్ ఉంటుంది వీళ్ళ లవ్ అంతా. ఫిలాసఫికల్ డ్రామాటిక్ పిక్చరైజేషన్ లాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఒకవేళ మళ్ళా వీళ్ళ మిస్టేక్స్ వీళ్ళకి తెలిసి ఉంటాయి, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు మేడం. వీళ్ళు ఈగో అడ్డొస్తుంది. మీరు ఇందాక ఈగో అన్నారు చూడండి, వీళ్ళకి ఈగో అడ్డొస్తుంది. కాబట్టి వీళ్ళ మిస్టేక్స్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. కానీ ఎదుటి వ్యక్తికి ఒకవేళ వీళ్ళు అప్రోచ్ అయితే మాత్రం వీళ్ళు మొట్టమొదటిసారి మీతో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ జీవితంలో ఎవరన్నా వీళ్ళని అర్థం చేసుకుంటే జీవితకాలం వీళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు మిథున రాశి వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రపంచంలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా సరిపోరు. ఓకే, వీళ్ళు స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు స్టేబుల్గా ఉండాలంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపంచిక పరిజ్ఞానం వీళ్ళకి తక్కువ ఉంటుంది మేడం. అంటే ప్రపంచం అంతా ఎట్లా ఉంది అన్నది ఆలోచించుకోకుండా వీళ్ళు సొంత క్రియేటివ్గా, వీళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు స్వేచ్ఛాజీవి, ఫ్రీడమ్ లవర్స్. వీళ్ళు ఫ్రీడమ్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. ఈ ఫ్రీడమ్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్లో వీళ్ళన్నీ కూడా నిర్బంధించబడ్డాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ ఆర్గనైజ్ చేసుకుంటారు కదా, ఇది ఇట్లా ఎందుకు, అది అట్లా ఎందుకు. దాన్ని వీళ్ళు నిర్బంధంగా ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ లైఫ్ అన్నది ఎంతో అంత మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఎంత న్యాచురల్గా ఉన్నా ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది. రెండోది వీళ్ళ బలహీనతలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా తొందరగా టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో కానీ వీళ్ళు క్లియర్గా ఓపెన్గా మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎదుటి వ్యక్తులు చెప్పేది విని దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. అంతే తప్ప వీళ్ళు ఎప్పుడు లెక్చరర్ లాగా వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్స్ ఏమన్నా ఉన్నాయంటే మాత్రం నేను టీచింగ్ అని చెప్తాను. సో వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ కోణంలో ఆలోచించేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కానీ అందులో ఉండడానికి వీళ్ళ స్వేచ్ఛా జీవితాన్ని ఇష్టపడేటువంటి ఆలోచన ఉంటాయి కదని, అది వాళ్ళని ఎప్పుడు కూడా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డొస్తుంది. సో దాన్ని కనుక వీళ్ళు బ్రేక్ చేశారంటే మాత్రం తప్పకుండా వీళ్ళు కన్సిస్టెంట్గా ఉంటారు, సక్సెస్ఫుల్గా వాలంటీర్ కూడా అవుతారు.